ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరోసారి ఈ యొక్క దినమందు దేవుడు తన వాక్ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము ఆఖరి వచనం 22వ వచనము. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానకు నేను తగిన కాలమందు ఈ కార్యము త్వరపెట్టెదను. వారిలో ఒంటరైన వాడిని 1000 మందిగా చేస్తా అన్నాడు. ఎన్నిక లేనటువంటి వాడిని బలమైన జనముగా చేస్తా అన్నాడు దేవుడు. ఈరోజున నీ జీవితంలో ఒంటరిగా ఉన్నాను భయపడుతున్నావా? భయపడాల్సిన అవసరం లేదు. ఇక మరి యెషయా గ్రంథంలో మనం చూస్తే 51వ అధ్యాయం 2వ వచనంలో, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచన చేయండి, మిమ్మల్ని కన్న శారాను గురించి ఆలోచన చేయండి. అతడు ఒంటరి ఉండగానే అతన్ని పిలిచి అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కు జనమవునట్లుగా చేశాడు. ఒకసారి మనం అబ్రహాం యొక్క సంగతి గురించి ఆలోచన చేస్తే, శారాను గురించి ఆలోచన చేస్తే, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు, దేవుడు ఆశీర్వదించి పెక్కు జనమైనట్లుగా చేశాడు. కాబట్టి ఒంటరైన వాడిని 1000 మందిగా దేవుడు చేస్తా అన్నాడు. కాబట్టి ఈ రోజున అబ్రహాము కూడా ఒంటరిగా మరి శారా ఇద్దరు కూడా దేవుని యొక్క మాటకు లోబడి రావటం వల్ల దేవుడు వారిని ఆశీర్వదించాడు ఆయన. అందుకనే మీ పితరుడైన అబ్రహామును గురించి ఆలోచన చేయండి. మరి ఏ విధంగా వారు ఆశీర్వదించబడ్డారు, ఏ విధంగా వారు దీవించబడ్డారు, దేవుడు ఎలాగ వారిని దీవించాడో మనం చూస్తే, అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుని మాటకు లోబడటం ద్వారా దేవుడు అతన్ని ఆశీర్వాదకరంగా చేశాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తా అన్నాడు. గొప్ప సంతతి ఇస్తా అన్నాడు. ఆకాశంలో నక్షత్రం వల్లే, ఇసుక రేణు వల్లే నీ సంతతి విస్తరించబడుతుంది అన్నాడు. అలాగే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు నెరవేర్చాడు. ఒంటరిగా ఉన్నవాడిని 1000 మందిగా చేస్తా అన్నాడు. రెండవదిగా చూస్తే ఎన్నిక లేనటువంటి వాడిని బలమైన జనంగా చేస్తా అన్నాడు. కాబట్టి ఎన్నిక లేనటువంటి వాడు అనగా దావీదు అంటాడు, నేను ఏ పార్టీ వాడని, మరి నేను ఏ పార్టీ వాడిని అయినా. చూడండి, దావీదు యొక్క జీవితంలో కూడా తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఎక్కడ కూడా అతడు ఎన్నిక చేసినట్లేదు. అలాగే ప్రవక్త అయినటువంటి యొక్క సమూయేలు ప్రవక్త యెషయా ఇంటికి వచ్చినప్పుడు దేవుడు యెషయా ఇంట్లో ఉన్నటువంటి వారిని మరి రాజుగా అభిషేకిస్తానని పంపిస్తే, ప్రవక్తకు కూడా మరి అతని గురించి ఆలోచన లేదు. ఎందుకంటే యెషయా కుమారులు అందరూ కూడా పెద్దవాడు చాలా బలంగా ఉన్నాడు, భుజాలు ఎత్తుగా ఉండి ఇతడే రాజు అనుకున్నాడు. కానీ ఆ పెద్దవాడిని చూసినప్పుడు దేవుడు అన్నాడు, ఇతను ఎత్తు రూపాన్ని లక్ష్య పెట్టద్దు అన్నాడు. రెండోవాడిని తీసుకొచ్చారు, మూడోవాడిని తీసుకొచ్చారు, 4వ వాడిని, 5వ వాడిని, 6వ వాడిని, 7వ వాడిని. వీళ్ళెవరు కాదంటే అప్పుడు ఇంకెవరైనా నీ కుమారులు ఉండారని ప్రవక్త అడిగితే, అప్పుడు యెషయా అంటాడు, ఉన్నాడు చివరివాడు, గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళాడు, గొర్రెలు వాడికి అప్పించాను, వాడు గొర్రెలు కాస్తున్నాడు అన్నాడు. అప్పుడు ప్రవక్త అన్నాడు, అతను పిలిపించండి. అతను పిలిపించినప్పుడు వస్తున్నప్పుడు ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను కోరుకున్న మనుషుడు ఇతడే, నేను కోరుకున్న మనిషి ఇతడే. దేవుడు కోరుకున్న వ్యక్తి దావీదు ప్రియుడు. అందుకనే మనుషులు ఎందుకు చేయలేదు, తల్లిదండ్రులు ఎందుకు చేయలేదు, అన్నదమ్ములు ఎందుకు చేయలేదు, ప్రవక్త కూడా ఎందుకు తెలియలా, కానీ దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే అంటాడు, ఎన్నిక లేని వాడిని బలమైన జనంగా చేస్తాడు. దేవుడు మరి ఎన్నుకొని దావీదుని అభిషేకించి, రాజుగా అభిషేకించి ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు స్థిరపరిచినాడు. ఈరోజు నా ప్రియ సహోదర సహోదరి, బలమైన జనంగా చేసే దేవుడు దేవుడే, బలవంతులుగా చేసే దేవుడు దేవుడే, ఒంటరైనటువంటి వాడిని 1000 మందిగా చేసే దేవుడు దేవుడే. మరి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఒంటరిగా ఉన్నారు అబ్రహాము శారా గురించి ఆలోచన చేస్తే, వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు పిలువబడ్డారు. వారిని పెక్కు మందిగా దేవుడు చేశాడు. ఎంతగా అంటే ఆకాశంలో నక్షత్రాలలాగా, ఇసుక రేణువులలాగా సంతతి దేవుడు ఆశీర్వదించినాడు. అలాగే ఎన్నిక లేనటువంటి వాడు అనగా దావీదు ఎన్నిక లేనటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎన్నిక లేనటువంటి వాడిని ఎన్నుకుంటాడు. ఆయన బలవంతులను పడదోసి బలహీనలను బలవంతులుగా చేసే దేవుడు, వెర్రివారికి జ్ఞానం ఇచ్చే దేవుడు, ఆయన నీచులను ఘనులుగా మార్చే దేవుడు. చూడండి, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఈరోజు నీ జీవితంలో కూడా అనుకోవచ్చు, నేను ఎందుకు లేదు,
నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా జీవితం ఇలాగని అనుకుంటున్నావేమో. దేవుడు దృష్టి నీ మీద పడినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు, బలమైన జనంగా చేస్తాడు. మొదటిగా దేవుని వెతికే వ్యక్తిగా నీవు ఉండాలి, దేవుని వెంబడించే వ్యక్తిగా ఉండాలి. మరి అబ్రహాము దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. అలాగే దావీదు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలని దేవుని కొరకు బ్రతికినాడు. అందుకనే దేవుడు అతను బలమైన జనంగా చేశాడు. అట్టి కృప దేవుడు ఈరోజు నీకు కూడా అనుగ్రహించుకోవాలి. చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులు ప్రార్థిస్తున్నాం. తగిన కాలం మంది కార్యం నెరవేరుస్తాను సెలవిచ్చావు. ప్రతి ఒక్కరి పట్ల కూడా కార్యం చేస్తావు. అబ్రహాముని పిలిచావు, గొప్ప జనంగా చేస్తావు. అలాగే దావీదుని కూడా ఎన్నిక లేనటువంటి వాడిని మరి నాయన బలమైన జనంగా చేస్తావు. ప్రభు కృప ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించండి, దీవించి ఆశీర్వదించుకొని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.